మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. యాక్చువల్లీ స్కిన్ అనగానే చాలా మందికి ఇష్టం. ఇంతకు ముందు అమ్మాయిలు మాత్రమే, ఇప్పుడు అబ్బాయిలు కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. సో ఏంటి అంటే ఈ స్కిన్ మీద కేర్ తీసుకోవడం కోసం, బ్యూటీ కోసం ఎన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన స్కిన్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి? డెఫినెట్లీ మనకి ప్రోడక్ట్స్ అంటేనే అందరూ కూడా అన్నీ ట్రై చేసేయాలి అని చూస్తూ ఉంటారు. బట్ అది ఒక్కసారి మనకి సెన్సిటివ్ స్కిన్స్కి రియాక్షన్ వచ్చింది అంటే మాత్రం అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో పర్సనలీ స్పీకింగ్, ఇలాంటి కొత్త ప్రోడక్ట్ ట్రై చేయాలన్నా కూడా నాకు ఎంత భయం ఉన్నా కూడా మనం కూడా అప్పుడప్పుడు వి విల్ ట్రై టు ఓకే అంతవరకు వెళ్తాం. బట్ ఎంతైనా ఒకసారి మనం టెస్ట్ చేసి మనం వాడితేనే మన స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్లో చూస్తే కొరియన్ క్రీమ్స్ అని చెప్పి, లేదంటే డిఫరెంట్ మాస్క్ అని ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో జనాలు కూడా చాలా మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ ట్రై చేయడం వల్ల ఫేస్ ని త్వరగా పాడు చేసేసుకుంటున్నారు అని నా ఫీలింగ్. మీరేమంటారు? సో ఫేస్ రిలేటెడ్ అయితే, స్కిన్ రిలేటెడ్ అయితే నేను కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాను. బట్ చాలా తర్వాత రిగ్రెట్ అవుతాను, నో 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 అనుకుంటూ. అది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట మనకి. బట్ ఎప్పుడైతే మనము లైక్ కొన్ని న్యూట్రియంట్ బేస్డ్ గా మనము స్కిన్ కి కేర్ తీసుకుంటామో అప్పుడు ఆ గ్లో ఇంకా ఫేస్ లో ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ మనం చెప్తూ ఉంటాం, జస్ట్ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగండి అని చెప్పేసేసి. అఫ్ కోర్స్ ఈవెన్ వింటర్ అయినా, చలికాలం అయినా సరే ఇంత చిన్న ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ మనము తాగామనుకోండి, నెక్స్ట్ డే మీరు ఆ గ్లో మీరు ఫేస్ మీద మీరు చూడగలుగుతారు. సో అట్లా కొన్ని న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ఫేస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. డీటాక్స్ చేయడం కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్స్ మీద మాత్రమే ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ జస్ట్ అవుట్వర్డ్లీ గ్లో అంతే. ఎప్పుడైనా సరే మనము ఒక ప్రొలాంగ్ అంటే ఒక ఫ్యూ మంత్స్ కనుక మనం హెల్దీగా ఉంచుకోవాలి స్కిన్ అని అనుకున్నప్పుడు ఒక మంచి ఫస్ట్ ఇలా క్లెన్జింగ్, డీటాక్స్ కానీ మనం ఫాలో అయ్యామనుకోండి, అప్పుడు ఏదైతే మన గట్ క్లియర్ అవుతుందో మనకి అప్పుడు స్కిన్ అంతా కూడా కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. అది మీరు ఆ గ్లో కూడా మీరు గమనిస్తారు. కొబ్బరి నీళ్ళు ఫర్ సపోజ్, కొబ్బరి నీళ్ళు అంటే మామూలు మంచి నీళ్ళు ఒక గ్లాస్ తాగినా, మనం కరెక్ట్గా నీళ్లు తాగినా కూడా కొంతమంది స్కిన్ చాలా షైన్ అవుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, అలా కూడా ఉంటుంది. గ్లాస్ కొబ్బరి నీళ్ళు కూడా తాగినా కూడా మీరు నెక్స్ట్ డే మీరు చూడండి అంతే, ఫస్ట్ థింగ్ మీ గట్ అంటే కొంచెం క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే కాన్స్టిపేషన్ ఉన్నా, సరిగ్గా మోషన్ పాస్ చేయకపోయినా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత మీకు అది గట్ క్లియర్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ డే మీకు ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది మీ స్కిన్ అనేది మీరు చూడాలి. సో దీనికి మెయిన్ ఏంటి అంటే మీ కాన్స్టిపేషన్ లేకుండా ఉండడం చూడడం ఇంపార్టెంట్, గట్ హెల్త్ చూడడం ఇంపార్టెంట్, మీరు రైట్ న్యూట్రియన్స్ తీసుకుంటున్నారా, హైడ్రేటింగ్ గా ఉండేటట్టు మీరు చూసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో అంటే డైలీ మన లైఫ్ స్టైల్లో ఇన్నర్ నుండి మన స్కిన్ ని గ్లోగా ఉంచాలి అంటే రెగ్యులర్ గా చేయాల్సింది ఏంటి? ఎవ్రీడే చేయాల్సింది ఏంటి? ఎవ్రీడే 1 ఫ్రూట్ తీసుకోండి, మీకు డెఫినెట్ గా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది. అది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, ఫ్రూట్ తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఎలాంటి ఫ్రూట్ తీసుకోవచ్చు అనేది కూడా మేము చెప్తాం. దాన్ని బట్టి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అది మనం చూసుకుంటూ తీసుకున్నామంటే సరిపోతుంది. ఈవెన్ బికాస్ ఆ ఫ్రూట్స్ నుంచి మనకి వైటమిన్ సి అనేది బాగా లభిస్తుంది. సో స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్రూట్ నుంచి మనకి ఈవెన్ పీచు పదార్థం కూడా బాగా లభిస్తుంది. సో గట్ క్లియర్ అవ్వడానికి, డీటాక్స్ అవ్వడానికి కూడా మనకి చాలా మంచిది. సో అలా మనం చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి టిప్స్, బట్ ఇది సింపుల్ గా అందరూ ఫాలో అయ్యేటట్టు మనం చెప్పాలి అంటే మాత్రం ఇది ఒక సింపుల్ టిప్ అండి. ఓకే. యాక్చువల్లీ శీతాకాలం వచ్చింది అంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, స్కిన్ టోన్ తో సంబంధం లేకుండా. సో ఎప్పుడు కూడా అలా డ్రై అవ్వకుండా నార్మల్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇంపార్టెంట్ గా ఏంటి అంటే మనకి వైటమిన్ ఈ అనేది మన డైట్ లో కంపల్సరీగా ఉండాలి. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా నేను ఏంటంటే ఒక సింపుల్ టిప్ చెప్తాను మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. అప్పుడు ఏంటంటే అందరూ ఈజీగా ఫాలో అయ్యేటట్టు ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ న్యూట్రిషన్ మనం ఫాలో అవుతేనే అది హెయిర్ కి, స్కిన్ కి అన్నిటికీ మంచిది. బట్ బేసిక్ గా సింపుల్ గా అందరూ ఫాలో అవ్వాలి అంటే మాత్రం మనకి హెల్దీ ఫ్యాట్స్ మనం తీసుకుంటే, ఇప్పుడు బాదం ఉందనుకోండి,
చాలా మంది రోజు నానపెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు, లేకపోతే తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఈ బాదం కనుక మీరు ఎవ్రీ డే మిస్ అవ్వకుండా ఒక 4-5 నానపెట్టుకుని తీసుకున్నారు అంటే ఇదే మీకు న్యాచురల్ మాయిశ్చరైజర్. సో అంటే ఈ వింటర్ సీజన్ లో చాలా మంది లోషన్స్ ఎక్కువగా అప్లై చేస్తుంటారు బాడీ నిండా. సో లోషన్స్ ఎక్కువగా అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వచ్చేవి ఉన్నాయా? కొంతమందికి ఇరిటేషన్ వచ్చినా గానీ తప్పక రాసేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. సో కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె కానీ, అంటే ఇప్పుడు మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ అవైలబుల్ ఉన్నప్పుడు మన డైట్లో మనం వండే పదార్థాలు ఏవైతే ఉంటాయో అది కొబ్బరి నూనెతోనే కుక్ చేసుకోవడం. అంటే మళ్ళీ కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుంది, అసలు మేము తినలేము అనేటట్టు ఏమీ ఉండదు, చక్కగా తీసుకోవచ్చు. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇలా ఇరిటేషన్ వచ్చిన, ర్యాష్ వచ్చిన, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకి కొంచెం కాపాడుతుంది. కాబట్టి అలా అని చెప్పి మొత్తం తాగడం అని కాదు, ఒక స్పూన్ మనం తినే ఒక కూరలో వేసుకుని, అంటే ఒక మనిషికి అలా వేసుకుని చేసుకున్నాము అంటే డెఫినెట్లీ ఈ ఇన్ఫ్లమేషన్, ఈ ఇరిటేషన్ స్కిన్కి రాకుండా అనేది అది హెల్ప్ చేస్తుంది. అంటే మన స్కిన్ ఒక్కొక్కసారి పాదాలు కానివ్వండి, స్కిన్ కానీ పగిలిపోయి మనకి మంట రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మన బాడీలో ఏ విటమిన్ లోపించడం వల్ల, లేదంటే ఏ ఫుడ్ మనం ప్రాపర్ గా తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా వస్తుంది అంటారు? సో అరికాళ్ళలో మంట అని చెప్తున్నారా? అరికాలు కావచ్చు, ఒక్కొక్కసారి మనకి స్కిన్ మీద కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఏ సిచ్యువేషన్ లో ఈ విధంగా మనకు వస్తుంది? సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందండి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు శీతాకాలంలో మనము క్రాంప్స్ లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం, అంటే మజిల్ పట్టేసేయడం, అరికాళ్ళ మధ్యలో ఇలా గుచ్చుతున్నట్టు మనకి. సో మన పూర్వీకులు ఏం చెప్తారు, వేడి చేసింది అని చెప్తారు. అవును, మజ్జిగ తాగాలి. ఒకందుకు మేబీ వాళ్ళకి కాల్షియం అయి ఉండొచ్చు డెఫిషియన్సీ, అందుకే మజ్జిగ తాగుతున్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. బట్ మెగ్నీషియం, మెయిన్గా ఈ మెగ్నీషియం మినరల్ అనేది తీసుకోవడం లోపం ఉంటే ఇలా క్రాంప్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మెగ్నీషియం తగ్గించడం, అంటే తక్కువ ఉన్నా కూడా ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బాదం లాంటివి అవి తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సింపుల్గా మనకి ఒకవేళ స్ట్రెస్ పెరిగినా కూడా చాలా మందికి ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, బాత్ సాల్ట్స్ ఉంటాయన్నమాట, మెగ్నీషియం రేటెడ్ బాత్ సాల్ట్స్. అది వాటర్లో వేసేసుకుని గోరువెచ్చని నీళ్ళలో మన ఫుడ్ డిప్ చేసి అలా చేసుకోవచ్చు. లేదు బాగా ఇరిటేషన్ ఎక్కువ ఉంది అంటే మనం స్నానం చేసిన నీళ్ళలో కూడా ఈ మెగ్నీషియం ఎప్సమ్ సాల్ట్స్ అంటాం, అది వేసుకుని చక్కగా స్నానం చేసినా కూడా మనకి కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అనమాట, అలా ప్రాబ్లం ఉన్నప్పుడు అవుట్వర్డ్లీ. బట్ అది ఏంటి అనేది ప్రాపర్గా కరెక్ట్ చేసుకుని మనం రిలీఫ్ ఉండేలాగా మనం చూసుకుంటే ఇవి రిలీఫ్ టెక్నిక్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం డెఫినెట్ గా కరెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే మనకి బెటర్ గా ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు చాలా క్రీమ్స్ అప్లై చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఎప్పటికీ రిజల్ట్ ఉండదు. సో ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏ సిచ్యుయేషన్ ని బేస్ చేసుకొని, లేదు నేను న్యూట్రిషనిస్ట్ ని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఒక క్రీమ్ మనం అప్లై చేస్తున్నాము, దాని నుంచి ఏం రిజల్ట్ రావట్లేదు అంటే ఏంటి అర్థం? పని చేయట్లేదు. అది కాదు ప్రాబ్లం, అది ఏదో ప్రాబ్లం ఉండుంటుంది, అది మీకు తెలియట్లేదు. ఎలా తెలుస్తుంది? మీరు యూ షుడ్ మీట్ అ ప్రొఫెషనల్. ఇప్పుడు న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎందుకంటే విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఐడియా ఉంటుంది ఏంటి ప్రాబ్లం అనేది. సో అది ప్రాపర్గా ట్రీట్ చేయడానికి ఆ ప్రొఫెషనల్ దగ్గరికి మేము పంపిస్తాం. సో ఇలా ఈ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఇది కంపల్సరీగా ట్రీట్ చేయాలి, అది వెళ్ళంగానే మీకు చేంజ్ వస్తుంది. ఇన్ని రోజులుగా క్రీమ్ అప్లై చేసి బాధపడి 2 వారాలు 3 వారాలు అలా వెయిట్ చేయడం ఎందుకు? ఈ అందరి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇంత కన్సల్టేషన్ ఫీజ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, మనకి తక్కువలో కూడా మనకి చాలా డాక్టర్స్ ఉన్నారు అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి అసలు వరి అవ్వకుండా ఫస్ట్ మనం కనుక మీట్ అయ్యాము అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఆ అలర్జీ లాగా తిరిగి మళ్ళీ దానికి ఇంకొక స్టెరాయిడ్స్ అన్ని తీసుకోవడం కన్నా ముందే మనం కనుక ఫాలో అయ్యాము అంటే అది బెటర్గా ఉంటుంది అన్నమాట. సో అలా చూసుకోవాలి. సో ఇన్నర్ నుండి మన స్కిన్ ని ఎలా గ్లో చేసుకోవాలి, అట్ ద టైం ఏంటంటే బయట ప్రొడక్ట్స్ వాడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. నాకు తెలిసి ఈ వీడియో వింటర్ లో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా బాగా పనికొస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి.